షోడశ మోదక సోర్ప వాయన గౌరీ దేవి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సకల సౌభాగ్య సత్సంతాన పుణ్యఫల సిద్ధ్యర్థం సోర్ప వాయన గౌరీ పూజాం కరిష్యే. లక్ష్మి హాయ్. ఆయుష్యమక్రియం మృమంజ శుభ్రం యజ్ఞోపవేదం శ్రేయ మహాగణాక్షదాం గంధద్వారాంధ్రాధరిషానిష్టాంగరీశ్వరేమో ఈశ్వరేమో సర్వభూతానాం తామిహమహమయే శ్రియం శ్రీమహాగణాధిమహాగ్రంథం సమర్పయామి. ఆయనైరాయణే గురువారోహదపుష్పణేః హరదాస్తమనదీకాణసముద్ర సూరహమే శ్రీమహాగణాధిమహ గంధస్యోపరి అలంకరణార్థోక్షతాం సమర్పయామి. పుష్పైః పూజయామి. అక్షతాం సమర్పయామి. గంగణపతయ్య నమః అనుకుంటూ అక్షతలు పూజ చేస్తూ ఉండమ్మ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకనందాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం మకరతుండాయ నమః, ఓం శోర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ధూపం అమ్మ రెండు అక్కడ పూర్వం వెలిగించు తల్లి. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం గృహ్యతాం. సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేయస్తో నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందగణపతి నీరాజనం చేయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. గంట కంట పెట్టేసామా. ఎడం చేత్తో పుచ్చుకో. చూపించి తల్లి పుష్పంగానే ఏదో శరణయానపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేనథ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జయతే తలగల్లి వేసేయండి. మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మరలా రెండు గంటల అక్షరమయమ్మ. భావనయా ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ పుష్పం అలా దగ్గర పెట్టేసేయమ్మ. నమస్కారం మీ తల్లి చెప్పమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. లెంపలు వేసుకుని నమస్కారం చేయండి. వినాయకుడు పళ్ళారు 3 సార్లు పడుతుంది. యజ్ఞేన యజ్ఞదేవాః తాని ధర్మాణి ప్రథమాన్య సందేహనాకం యమానస్యంద్రమునే సాధ్యాసందేవః గణపతినః యథాస్థానం ఉద్వాసయామి. శోభనార్థం లాభార్థం. ఆ బెల్లం కూడా చంపేసేమో. అక్కడ ఈ తమలపాకు వేయమ్మా. వేసి 2 గింజలు అక్షతలు వేయమ్మా ఆ తమలపాకు మీద. అదేనా వేచి ఈ కలసం పెట్టమ్మా. జాగ్రత్త దీపాలు జాగ్రత్త. ఓ మంచి దీపాలు ఇక్కడ పెట్టేసి ఎవరైనా చెప్పేసాను. చాలు చాలు ఆ దీపాలు కూడా అయిపోయి చెప్పేసి. ఇప్పుడు అమ్మాయి మెడలో వేసుకునేటువంటి 34 స్వాహం నారాయణ స్వాహం మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఇక 34 కదమ్మా. 32 అండి. 16 16 17 పోసామా. 17 అంటే ఉద్యాపన దాంతో కలిపి మొత్తం 37 అవుతాయి. 34 అవుతాయి. 34 అండి అవి. 34 కదా. 17 పోసామా. 2 ఫస్ట్ ఆ 2 అంటే సంప్రాప్తి సిద్ధ్యర్థం సోర్పవాయన గౌరీ పూజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోమ్మలాగా నీళ్ళు ముట్టుకో. భూమి చేపెట్టి ఓం భూమర్ భూమరాజ్యోర్మణాంతరిక్షం మహిత్వా ఉపస్థేదేవ్యదేగ్నమన్నారమన్నాధ్యాయానదే అలా కలసం మీద చేపెట్టి ఓమానవసే శుభావతి పవిత్రే పరిశిచ్చనేషు వర్ధతే. మిషన్ మీద ఓం కలసంఖ్యేష్టమావాహయం కంఠేంద్రమావాహయం మూలం బ్రహ్మమావాహయం మధ్యమాత్మమావాహయం సప్తసాగరాణావాహయం వేదపర్వతమావాహయం సప్తద్వీపానావాహయం వసుంధరామావాహయం స్థాపయం
नागलसे एष धावति श्वेनो परमविदा आहते अभिद्रोणः कणिक्रतुतो ओम ब्रह्मविज्ञानं प्रथमं पुरस्ताद्विषे मतस्रुचो वेन आवः स बुद्धियावपमा अस्य विष्ठा सदश्च यो निमसदश्च विवः अक्षतमयं ब्रह्मकलसमावाहयामि स्थापयामि पूजयामि गौरीं वायसलां एकवदे द्विपदे सागतस्पदे अष्टापदे नवदे बहुदे सहस्राक्षर परमेव्योम गौरी देव्यै नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि ओम अस्मैते पुनरस्मरुदक्षपुरप्राणभिनो जय भागं योगस्य मा सूर्यमच्चरं कुन्दा मनोवते मनया आनस्वस्यमतभाना अमृतमामकरणमेधास्थानं पहवयिते स्थिरा भव वरदा भव अभिमुखी भव सुमुखी भव सुप्रसन्ना भव स्थिरासनगुरु प्राणप्रतिकाममुहूर्तशुभमुहूर्तोऽस्तु गौरी देव्यै नमो नमः ओम हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञानविरम्भवः आवाहयामि कामावाहयारवेदो लक्ष्मीं प्रवामणीं यस्यां हिरण्यं देयं गामस्वमृषाणः नवरत्नसिंहासनधोर्जामि अश्वपूर्वामृतमद्गां हस्तिनान प्रबोधिनीं श्रियं देवीमुपाहवये श्रीर्मदेवी सुधां पारयोः कार्यं समर्पयामि आकुतो नीडिजलम् कांसो अस्मितां हिरण्यप्राकारां आर्द्राञ्जलं वृत्तान्तर्पयं देवद्भेषतां पूर्णान्तामिहावहवये श्रियं हस्तयोरर्घ्यं समर्पयामि चन्द्रां प्रभासामि साज्वलं देव श्रियं लोके देवतुष्टोपधारं तामग्निं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मय सदां वामणे मुखे आगमनं समर्पयामि आदित्यवर्णे औपलवनोमयंడి ఇందులో రాలేదు చూడండి ఫస్ట్ కొన్ని వేసి वस्त्रयुग्मं समर्पयामि शुक्तिवासामनां ज्येष्ठां लक्ष्मीरणास्याम्यहो अभूतिमसमृद्धिं सर्वान् निर्मे गृह उपवेदार्थोक्षदान् समर्पयाम्यस्यं తర్వాత గంధం జలము ఓం గంధద్వారాంధ్రాదిశాంతిపష్టాంగరేష్ణ్యం ఈశ్వరీగో సర్వభూతానాం తామిహావహయ శ్రీం गौरी देवी नमः गंधं समर्पयामि मनसः काममाद्योतिं वाच सत्यमसेमहे शोनागोरहुमन्नश्च मयि श्री श्रीदाम्यसः पैनबिट्टे गौरी देवी नमो नमः अलङ्करणार्थं बेल्वपत्रं समर्पयामि ओम पद्माय नमः ओम सुजय नमः ओम स्वाहाय नमः ओम स्वधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मीये नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्ये नमः ओम अदित्ये नमः ओम दित्ये नमः ओम देवताय नमः ओम वसुधाय नमः ओम वसुधारण्ये नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम कामाक्षी नमः ओम क्रोधसंभवाय नमः ओम विग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम भक्ताय नमः ओम देवताय नमः ओम रामशोकनाशिने नमः ओम धर्मनिलये नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम मत्तमप्रिये नमः ओम मत्महस्ते नमः ओम मत्माक्षिये नमः ओम मत्मसुन्दर्ये नमः ओम मत्मोद्भवाय नमः ओम मत्मुखिये नमः ओम मत्मनाभप्रिये नमः ओम रमाय नमः ओम मत्ममालादने नमः ओम देव्ये नमः ओम मत्मन्ये नमः ओम मत्मगन्धन्ये नमः ओम मुनिगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम रसाराभिमुखे नमः ओम प्रभाय नमः ओम चन्द्रवदनाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदर्ये नमः ओम चन्द्रपूजाय नमः ओम इन्द्राय नमः ओम इंदुशीतलाय नमः ओम आह्लादजन्ये नमः ओम मुष्टिये नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम हृदयपुष्करण्ये नमः ओम शान्ताय नमः ओम शुक्लमाल्याम्रये नमः ओम श्रिये नमः ओम भास्कर्ये नमः ओम बिल्वनिलये नमः ओम मरारोहाय नमः ओम यशस्विन्ये नमः ओम वसुन्धराय नमः ओम उदाराङ्गाय नमः ओम हरण्ये नमः ओम हेममालिन्ये नमः ओम धनधान्यकर्ये नमः ओम सद्धये नमः ओम श्रयणसौम्ये नमः ओम शुभप्रदे नमः ओम नरपमे स्मगदानन्दे नमः ओम लक्ष्मी नमः ओम सुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रजन्ये नमः ओम जये नमः ओम मंगलादेव्ये नमः ओम विष्णुवक्षस्थलस्य नमः ओम विष्णुमत्ये नमः ओम रसनाक्षे नमः ओम नारायणसमाजदे नमः ओम दारिद्र्यध्वंसिन्ये नमः ओम देव्ये नमः ओम सर्वभद्रवारण्ये नमः ओम अदुर्गे नमः ओम महाकाळे नमः ओम ब्रह्मविष्णुशिवात्मके नमः त्रिकालज्ञान सम्मने नमः भुवनेश्वरी देव्यै नमः చెప్పండి ఆకు చేద్దాం 3 సార్లు ఆలోచించమ్మా మంగళగౌరీ దేవి అని మోనమ ఆనందగర పురది నీరాజనందన శ్యామలి రాజనామం అలా చూపించు ఇలా చూపించు నీరాజనామం శుద్ధాత్మనం సమర్పయామి ఎంత పెట్టేసో చుక్క నీళ్ళు కళగద్దు తల్లి ఇలా ఇచ్చినా పర్లేదు ఇలా ఇచ్చినా పర్లేదు ఒకసారి అది తీసుకుని ఇక్కడ పెడితే అందరూ దండం పెట్టుకుంటారు ఏమ్మా ఇక్కడ కాలుతో ఉందా వదిలేమ్మా వదిలేదు తీసుకోండి పుష్పం తీసుకుంటాను పుష్పం ముచ్చుకొని అక్షరం ముచ్చుకొని లేచి నుంచోమ్మా బయటికి కుమార్ గారు పడమ్మా
3 సార్లు ప్రదక్షిణ చేయండి. రెండు చేతితో పట్టుకోండి. అది యాని కాని శుభమంగళమాంధ్రకృతాని జాగరణ ప్రదక్షిణం దేవదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ రాహిణం కుర్యాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి శరణం మమామి తస్మాత్ కారుణ్యభావేన లక్ష లక్ష గౌరీదేవ్యే నమో నమః. కళగద్దులు వేసేసేమా ఆత్మనమస్కారం. అలా పక్కకు వెళ్ళి చక్కగా మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయగలగా పురసా శిరసా దృష్ట్యా మనసా గౌరీదేవి లోన బయట లేమ్మా. ఆ పైన పెట్టినటువంటి 2 తోరణాలు తీసుకోమ్మా. నీకు పూల మాలగడ్డం వచ్చా నీకు? అలా జాగ్రత్తగా అంత అటు ఇటు వేయకూడదు. పూలు ఒకవైపే వేయాలి. మామూలుగా పూలు మాల కట్టినప్పుడు ఇలా వేస్తాం కదా, అలా కాకుండా ఒకవైపే వేసుకోవాలి. ఒకసారి పువ్వు కడితే ఒకసారి ఏమో ఆకు కట్టాలి. అలా మొత్తం 17 కట్టాలన్నమాట. ఇదిగో అలా చెప్తున్నాను. ఇంకెవరు మాట్లాడకడమ్మా. మధ్యలో మాట్లాడితే నేను మరే వేరే సినిమాలోకి వెళ్ళిపోతాను. మీరు ముందుగానే చెప్పేసండి ఏం చెప్పినా సరే. ప్రారంభ ఏకదా నైమిషారణ్య సౌనకాలయ. పూర్వకాలంలో సౌనకాది మహర్షులందరికీ కూడా సూత మహాముని వారు అనేక పురాణాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నారట. ఋషులంతా కూడా చాలా శ్రద్ధగా ఆ సూత పౌరాణికుడు చెప్పేటువంటి అనేక పురాణాలన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వారంతా కూడాను వింటూ వాళ్ళకి మధ్యలో కలిగినటువంటి సందేహాలన్నీ కూడా ఆయన్ని అడిగి వాళ్ళు ఆ సందేహాల నుంచి నివృత్తి కలగజేసుకుంటున్నారట. అటువంటి సమయంలో సూత మహాముని చెప్తున్నట్ట, నాయన అనేక వ్రతాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్త్రీలు ఆచరణ చేసేటువంటి వ్రతాల్లో ముఖ్యమైనటువంటి వ్రతాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి అని చెప్పేసి అందులో 16 కుడుముల వాయన తద్ది అనేటువంటి వ్రతం గురించి చెప్తున్నాడు అనమాట. నాయన ఈ యొక్క వ్రతాన్ని వివాహమైన స్త్రీలు ప్రతివారు కూడా ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా ఇంట్లో చేసుకోవాలి. 16 చాటల్లోనూ 16 బెళ్ళ కుడుముల్ని పెట్టి లక్కజోళ్ళు, అలాగే నల్లపూసలు, చిల్లర పైస, తర్వాత తాంబూలము, అలాగే తోరము ఇవన్నీ పెట్టి చాట పైన మూత వేసి వాయన గాయనం చెయ్యాలి. ఇలాగా ఏ స్త్రీ అయితే కనుక ఈ యొక్క వ్రతాన్ని చేస్తుందో ఆవిడ సకల సౌభాగ్యాలన్నీ కూడా అనుభవించి అంత్యంలో గౌరీలోకాన్ని కూడా చేరుకుంటున్నాయినా అని చెప్పి ఎందుకు 16 కుడుములు బెళ్ళ కుడుముల కింద చేసుకోవాలి. అర్థమైందా? చేసుకుని చాటల్లోనే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే శోర్ప వాయన గౌరీ అని చెప్పేసి సాధారణంగా ఆడవారికి కనుక రాహు దోషాలు ఉన్నాయనుకోండి, కాకపోవడం ఇవన్నీ ఇబ్బందులన్నీ ఉంటాయన్నమాట. అర్థమైందా? అందుకని మన ఋషులంతా కూడా పూర్వమే ఆలోచించి ఈ చాటల్ని ఎలా ఇస్తాం మనం? అమ్మాయి ఒంగుని ఇలాగ కడుపుకి తగిలి ఇస్తాం. ఆ గర్భశుద్ధి అయ్యి సకల దోషాలన్నీ కూడా నివారణ పొంది పైగా పుచ్చుకునేటువంటి స్త్రీ కూడా నేను మంగళ గౌరీదేవిని అని చెప్పేసి గౌరీదేవికే ఇస్తున్నట్టుగా భావన చేసి మనం ఇస్తామన్నమాట. ఇలా 16 సంవత్సరాలు చేసుకోవాలట. కాకపోతే 16 సంవత్సరాలు ఇలాగ చేసిన తర్వాత జీవితాంతం ఆ తద్దినాడేమో ఉపవాసం ఉండాలి. ఇలా చెయ్యాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి అలా జరగట్లేదు. ఇంకా ఈ 16 సంవత్సరాలు అయిన తర్వాత 17వ సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి. అంటే పూర్తి చేసేయాలన్నమాట. మొట్టమొదటి మనం ప్రారంభం చేసాము, పూర్తి కూడా చెయ్యాలి. లేకపోతే మధ్యలోనే వ్రతం ఉల్లంఘన చేసినటువంటి దోషం వస్తుందన్నమాట అని చెప్పేసి ఆ సౌనకాది ఋషులందరికీ కూడా చెప్తూ, నాయన ఇందుకు పూర్వకాలంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా చెప్తున్నాను నాయన. భారతదేశంలో చాలా కాలానికి పూర్వం అవంతి రాజ్యం అనేటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజ్యాన్ని ఏలేటువంటి రాజుగారు ఆయనకి చాలా కాలానికి వరకు కూడా సంతానం లేదనమాట. ఆయనకి చాలా సంవత్సరాలు ఆయనకి సంతానం పుట్టలేదు. ఆయన ఎన్నో పూజలు, వ్రతాలు, అన్నదానాలు, అలాగే గోదానాలు అనేకమైనటువంటి ఆ దంపతులు చేశారట. అయినా సంతానం లేదు. ఇలాగా కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయనకి సంతానం కలిగింది. ఎప్పుడైతే చాలా సంవత్సరాలకి సంతానం కలిగిందో మహారాజు గారు ఏం చేశారట, అంగరంగ వైభవంగా మొత్తం రాజ్యం అంతా కూడాను దండోరా వేయించి
అందరికీ కూడా రాజుగారి కోట దగ్గరే భోజనాలు అని చెప్పేసి ఏర్పాటు చేయించారు. కళాకారులు వచ్చారు, అబ్బో జ్యోతిష్య పండితులు వచ్చారు, మంచి మంచి వేద పండితులు వచ్చారు. అందరినీ కూడా ఆదరించి అందరూ కూడా ఆ పిల్ల యొక్క బారసాలకు ఇచ్చేసి అందరూ భోజనాన్ని చేసి చక్కగా పిల్లని దీవించి అందరూ వెళ్తూ ఉన్నారట. ఆ సమయంలో రాజుగారి భార్యకి కుతూహలం చేత పండితులందరూ కూడా ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దాన ధర్మాలు ఎలాగో చేస్తున్నారు కదా, అందరూ కూడాను ఈ అమ్మాయి యొక్క జాతకాన్ని గణన చేసేటప్పటికీ మహారాజా అద్భుతమైనటువంటి కుమార్తెని కన్నారు మీరు, అసలు మీ యొక్క వంశాన్ని ఇంకా ఆవిడ పేరు ప్రఖ్యాతలు పెంచుతుంది అని చెప్పేసి చెప్పగానే అందరూ చాలా ఆనందపడతారు. ఎప్పుడైనా సరే మనకు మంచి వంశాంకురం పుట్టిందంటే మనకు ఆనందం కదా. అలాగా జరుగుతూ ఉంటే ఈ లోపల అందరూ అయిపోయింది. అందరికీ అలా చెప్పిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు, పంపిస్తూ ఉన్నాడు రాజుగారు. ఆఖరికి ఒక జ్యోతిష్య పండితుడు వచ్చి, మహారాజా అందరూ చెప్పింది నిజమే, కాకపోతే అమ్మాయికి 16వ సంవత్సరం వచ్చేటప్పటికి రాజ్యం అంతా కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది, చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది రాజ్యం అంతా కూడా. మీరు ఆ సమస్య నుండి బయటపడాలంటే మీరు ఏం చేసినా దాని నుండి బయటపడలేదు, కానీ మీ అమ్మాయే ఆ సమస్యని దాటించగలదు అని చెప్పేసి చెప్పేటప్పటికి దాంతో రాజుగారి దంపతులకి కొంచెం ఆందోళన అనమాట. అయ్యో 16వ సంవత్సరంలో ఇంత దారుణాలు జరుగుతాయా మన అమ్మాయి పుట్టిన తర్వాత అని చెప్పంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చాడు, పంపించేశాడు. అమ్మాయికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. దంపతులకి మటుకి రాజుగారి దంపతులకి ఆనందం లేదు. 16వ సంవత్సరం వచ్చేస్తుంది, ఇంకో 15 సంవత్సరాలు, ఇంకో 14, ఇంకో 13 సంవత్సరాలు, ఇంకో 12 సంవత్సరాలు అని చెప్పేసి అమ్మాయికి ఇలాగ 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నిజంగానే జ్యోతిష్య పండితుడు చెప్పినట్టుగా రాజ్యం అంతా కూడా వర్షాలు లేక, ప్రజలకేమో పంటలు పండక, పశువులకి దాణా లేక రాజ్యం అంతా కూడా కరువు కాటకాలు ప్రారంభం అయ్యాయి. దాంతో చేసేది ఏం లేక రాజుగారు పొరుగు దేశాల్లో ఉండేటువంటి ధాన్యాన్ని కొని ప్రజలందరికీ పంచిపెట్టడం, ఇలాగా ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది, కానీ ఎక్కడ ఈ సమస్యకి పరిష్కారం తెలియట్లేదనమాట. దాంతో రాజుగారి దంపతులకి ఏం చెయ్యాలో పాలు పోసట్లేదు. ఆఖరికి ఓ రోజున ఈ రాజుగారి కుమార్తె చెలికెత్తలందరినీ కూడా, ఈవిడికి ఏం తెలియదు కదా, కష్టం అంటే ఏంటో తెలియదు కదా, రాజ్యంలో ఏం జరుగుతుందో, ఉద్యానవనానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఒక చిన్న సరస్సులోను వీళ్ళందరూ జలకాలు ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక ఆవిడ, అదిగో మహారాజు కూతురు కాబట్టి ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రజలు, ఈవిడికి మహాతల్లికి ఏం తెలియట్లేదు, ఈవిడ పుట్టిన తర్వాత 16వ సంవత్సరంలోనే ఇటువంటి బాధలన్నీ కలుగుతాయన్నారు ప్రజలందరికీ కూడా, ఈవిడ రాజ్యంలో ఉన్నంతకాలం మనం ఇలా ఆకలి చావులు చావడమే అన్నమాట మాట్లాడింది. ఆ మాట ఎవరు విన్నారు? రాకుమార్తె వింది. విని నేను ఇక్కడ ఉంటేనే కదా ఇటువంటి అగచాట్లన్నీ కూడా ప్రజలు పడతారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి తల్లిదండ్రి కూడా అదే మాట, రాజుగారి భార్య కూడా, ఏమన్నా అమ్మాయినేమో 16 సంవత్సరాలు మీరు అల్లారు ముద్దుగా పెంచేశారు, అమ్మాయి ఏమో కష్టం నుంచి ఆవిడే బయటపడేస్తుందని చెప్పేసి మనకి జ్యోతిష్య పండితుడు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇంకా పిల్లేమో ఇంకా చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తోంది, ఏమిటండి దీనికి పరిష్కారం అని చెప్పేసానంటే అప్పుడు అనుకుందిట, అయితే ప్రజలందరూ కూడా నా మూలాని ఇటువంటి ఆపదల్లో ఇరుక్కున్నారనమాట. నేను ఈ రాజ్యంలో ఉంటేనే కదా రాజ్యానికి అరిష్టం, కాబట్టి నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గొడవ లేదు అని చెప్పేసి ఆవిడ ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి రాజ్యం పొలిమేరలు దాటేసి అలాగా కొంత దూరం ప్రయాణం చేసి ఆఖరికి అడవిలోకి వెళ్ళిపోయింది. అలా అడవిలో ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశానికి చేరుకుంది. ఆ చుట్టుపక్కలంతా కూడా చక్కగా కొలలు, అలాగే ఒక అద్భుతమైనటువంటి శివాలయం అనమాట, పాడుబడిపోయిన శివాలయం, ఆ పక్కనే చిన్న కొలను, అనేక ఫలాలకు సంబంధమైనటువంటి వృక్షాలు అనమాట, పళ్ళు తినడానికి పళ్ళు, అలాగే అనేక పువ్వులు మొక్కలు, ఇవన్నీ చూసి చాలా ఆహ్లాదంగా ఉంది ప్రదేశం. ఇంకా మనం ఎంత దూరం నడుస్తాం, ఇంకా ఈ శివాలయం దగ్గరే ఉందామని చెప్పేసి అక్కడే తలదాచుకుంటూ ఉంది. రోజు కూడా అమ్మాయి ఏం చేసేదిట, తెల్లారేటప్పటికీ ఆ పువ్వుల మొక్కలు, ఆ పువ్వులు అవి కూడా శివాలయం మీద పడిపోతూ ఉంటాయి కదా, అలాగే ఎండిపోయిన ఆకులన్నీ పడిపోతూ ఉంటాయి, అవన్నీ రోజు ఆ శివాలయాన్ని ఈవిడ తుడుస్తూ ఉండడం, అలాగే అక్కడ పూసినటువంటి పువ్వులన్నీ పట్టుకొచ్చి ఆ శివుడికి పార్వతీదేవికి పెడుతూ ఉండడం, అలాగే ఆ కొలంలో ఉండేటువంటి నీళ్లు తీసుకొచ్చి
శివుణ్ణి కడుగుతూ ఉండేది రోజు కూడాను. అభిషేకం చేసేసినట్టు అయిపోయింది అనమాట. అలాగే అక్కడే రాలి పడిపోయినటువంటి తీయటి పళ్ళు శివుడికి పార్వతీదేవికి పెట్టడం, నైవేద్యం పెట్టడం, ఆ పళ్ళనే ఈవిడ ప్రసాదంగా తింటూ ఓ సంవత్సరం పాటు గడిపేసింది. ఇలా రోజు ఎప్పుడైతే చేసిందో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా ఈ అమ్మాయిని ఎలాగైనా అనుగ్రహించాలి అని చెప్పేసి అనుకుని వాళ్ళిద్దరూ కూడాను అదే శివాలయం దగ్గర నుంచి బాటసార్లుగా ముసలి దంపతుల రూపంలో నడవలేక వెళుతూ ఆ శివాలయం దగ్గర ఆగేటప్పటికి వెంటనే ఈ రాకుమార్తె ఏం చేసింది, అయ్యో ఎక్కడి నుంచో పాపం వృద్ధ దంపతులు వచ్చారు అని చెప్పేసి గబగబా కాసిని నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది తాగడానికి. నీళ్లు తాగారు. తర్వాత తీయటి పండ్లు, ఆకలిగా ఉందమ్మా, చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అని చెప్పేటప్పటికి అక్కడ నైవేద్యానికి పెట్టినటువంటి పళ్ళు ఉన్నాయి కదా ఈవిడ తినేది రోజును, ఆ పళ్ళు పట్టుకొచ్చేసి ఈ శివపార్వతుల స్వరూపంలో ఉండేటువంటి ఆ దంపతులు ఇద్దరికి ఇచ్చేసింది. ఎప్పుడైతే ఇచ్చిందో ఆ పళ్ళు వాళ్ళు తిని అప్పుడు ఏమమ్మా నువ్వు చూస్తే ఏమో రాకుమార్తెలా కనబడుతున్నావు, ఇటువంటి భయంకరమైనటువంటి అడవిలో అందున ఈ శివాలయంలో ఏం చేస్తున్నావమ్మా అని అడిగితేను, ఇలాగ రాజ్యంలో కరువు కాటకాలు నేను పుట్టిన 16 ఆలయం నాకుంటాను నేను, నాకు ఇప్పుడు రోజు శివార్చన చెయ్యకపోతే ఆ రోజు అసలు ఆవిడికి మనసే తోచదుట, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నేను, కాబట్టి నాకు ఇక్కడే బాగుందని చెప్పానంటే, లేదమ్మా అలా కాదు, నువ్వు గత జన్మలో నువ్వు 16 కుడుముల వాయన తద్ది అనేటువంటి వ్రతాన్ని పట్టావు, 16 సంవత్సరాలు చేసావు, 17వ సంవత్సరం ఉద్యాపన చేయలేదు నువ్వు, అందుమూలాని వ్రతాన్ని పట్టేసావు కానీ ముగించలేదు, అందుకని ఆ ఫలితం రాలేదు. ఈ 16 సంవత్సరాలు చేసావు కదా, ఆ పుణ్యం ఏదైతే ఉందో రాజుల ఇంట్లో పుట్టి ఆ భోగభాగ్యాలన్నీ కూడా అక్కడ రాజుల ఇంట్లో ఆ వైభవాలన్నీ కూడా అనుభవించావు నువ్వు. 17వ సంవత్సరం నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయలేదో ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు కష్టపడి నువ్వు ఒకసారి సంవత్సరం చేయకపోవడానికి ఫలితంగా సంవత్సరం పాటు ప్రతిరోజు శివుడికి పార్వతీకి కూడా నువ్వు రోజు నిత్యం పూజ చేసావు. కాబట్టి నువ్వు చేసిన ఆ ఏదైతే తప్పు ఉందో అది పరిహారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి ఈ సంవత్సరం ప్రారంభం చేసి 16 సంవత్సరాలు కూడా 16 మంది ముత్తైదువులకి 16 చొప్పున ఈ చాటలు వాయినదానం చేసేసి 17వ సంవత్సరానికి సంబంధమైనటువంటి చాట కూడా ఒకేసారి ఇచ్చేసాయి. అప్పుడు ఉద్యాపన మొదలు పెట్టడం ముగించేయడం కూడా ఒకే సంవత్సరంలో అయిపోతుంది. అప్పుడు పూర్తి ఫలితం నీకు వస్తుంది అని చెప్పేసి చెప్పగానే అలాగేనని చెప్పేసి అప్పుడు ఈ రాకుమార్తె మళ్ళాను రాజ్యానికి బయలుదేరి తిరిగి వస్తూ ఉందిట. ఆవిడ వస్తూ ఉండేటప్పటికి పార్వతీదేవి యొక్క అనుగ్రహం చేత 16 సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి 17వ సంవత్సరం పూర్తి అవడంతో చేస్తారండి దీన్ని 17వ సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పటికి చక్కగా వారింటిని అటు పుట్టింటి వారి ఇంటిని కూడా తరింపజేసి ఆఖరిలో గౌరీ లోకానికి కూడా చేరుకుందయ్యా అని చెప్పేసి సౌనకాది ఋషులందరికీ కూడా సూత మహాముని వారు చెప్పారు. ఇది శ్రీ 16 కుడుముల వాయన వ్రత కథాయాం సమాప్తః. గోవిందా గోవిందా గోవిందా. అందుకని 17 అయ్యాయి అనమాట. అందుకని 17 ముళ్ళు వేయండి అని చెప్పడానికి కారణం అనమాట. ఏమ్మా 16 సంవత్సరాలు మామూలుగా చెయ్యాలి, 17వ సంవత్సరం మరి ముగించాలి కదా. ఈ లోపల పురుళ్ళు వచ్చినా లేకపోతే మళ్ళా అనుకోకుండా ఏ సూతకాలైనా వచ్చినా లేకపోతే ఆ సమయానికి వ్రతం చేసుకునేటువంటి సమయానికి ఏ అడ్డైనా వచ్చినా ఇవన్నీ మధ్యలో పోయినట్టే కదా. అందుకని ఆ సంవత్సరానికి ఆ సంవత్సరమే పట్టేయడం, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరమే ముగించేయడం. అందుకని 17 చాట్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అనమాట. ఏమ్మా అది మా ఎమ్మెల్యే అందరూ ఓడిపోతారు. ఈసారి ఇంకా అల్లుళ్ళ దగ్గర తీసుకోవడమే. ఇంకా ఎక్కేసిందే గట్టు ఈ గట్టెక్కాలి కదా. దాన్నే ఉందండి గట్టెక్కడానికి. నేను ఇస్తానులే వదినా. వేసినట్టు బయటకున్నాడు. నేను పుచ్చుకుంటానమ్మా వాయన, నేను చెప్తాను. ఇస్తున్నానమ్మా వాయన, పుచ్చుకుంటానమ్మా వాయన, పుచ్చుకుంటానమ్మా వాయన, నేను పుచ్చుకుంటాను కదండి.
నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? నేను పార్వతీ పరమేశ్వర స్వరూపం. మళ్ళా నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? నేను పార్వతీ పరమేశ్వర స్వరూపం. నా మళ్ళా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? నేను పార్వతీ పరమేశ్వర స్వరూపం. కోరుకుంటున్నాను వరం. కోరుకుంటున్నాను వరం. ఇస్తున్నానమ్మ వరం. కోరుకుంటున్నాను. ఇస్తున్నానమ్మ వరం. కోరుకుంటున్నాను వరం. ఇస్తున్నానమ్మ వరం. నువ్వు అలా చెమ్మ పట్టుకోమా, నేను ఇది నేను అలా తీసేసుకుంటాను. అంతే. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా పీట మీద ఇవ్వాలి. నాకు చెంపెట్టమ్మ అడిగిన చెంపుంటారు.